ఆయన చెవుల నిండా శ్రవణానందకరంగా వినాలనేసి మా ఉద్దేశం. రైట్ వంశీ గారు, మళ్ళీ మాట్లాడతాను. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. కృష్ణాంజలి గారు, ఒకటే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి రావాలని కోరుకోవటంలో తప్పేం లేదు. ఎందుకోసమనంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలవాలనే కోరుకుంటది. వాళ్ళు మొన్న ఓడిపోయారు కాబట్టి మళ్ళీ గెలవాలనేటువంటిది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆకాంక్ష. అయితే దానికోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు అనేటువంటిది నా యొక్క ఆరోపణ. ఇందాక మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. కృష్ణాంజనేయులు మా నాయకుడు ఇక్కడే ఉంటున్నాడు, మా నాయకుడు ఉద్యమాలు చేస్తున్నాడు, మా నాయకుడు పోరాటాలు చేస్తున్నాడు, కృష్ణాంజనేయులకు మాత్రం కనపట్టలేదని చెప్పేసి గౌరవంగానే చెప్పాడు. ఎందుకంటే లేకపోతే కళ్ళు గరపట్టలేదా కృష్ణాంజనేయులకి, కళ్ళు తొప్పే, ఇలాంటి మాటలు ఏమి అనలేదు. కాబట్టి గౌరవం. మోహన్ రెడ్డి గారు మాత్రం అలా మాట్లాడలేండి. వైసీపీలో మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడారు. అందుకనే నేనేం చెప్తున్నా అంటే, మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మోహన్ రెడ్డి గారికి అర్థమైంది కాబట్టి. ఉద్యమము, పోరాటము, నిరసనలు ఇవనంటే నేను ఎందుకు దీనికి సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ధరను నిరసన చేసిన దాన్ని కరెక్ట్ అని అన్నానంటే, అది ఒక రోజైనా సరే కరెక్ట్ ప్రజల తరపున నిరసనలు తెలియజేశారు. మిగతా విషయాల్లో చాలా మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కానటువంటి అంశం ఏంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మిర్చి రైతుల కోసం ఒక ర్యాలీ చేసి అడావుడి చేసేసి, ఆ పొగాకు రైతుల కోసం ఒక ర్యాలీ చేసేసి, మామిడి రైతుల కోసం ఒక ర్యాలీ చేసేసి, అదే విధంగా అరటి రైతుల కోసం ఒక ర్యాలీ చేస్తే దీన్ని ఉద్యమాలు అనరు. ఈ విషయం మీరు తెలుసుకోండి. పోరాటం అనరు, ఉద్యమం అనరు, నిరసనగాను కూడా అనరు. అది ఒక షో, ఒక ర్యాలీ, పొలిటికల్ షో చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల రైతులకి వచ్చిన ఉపయోగం లేదు, రైతులు చేసే పోరాటానికి ఆయన మద్దతు ఇచ్చింది లేదు, ఏమీ. పోనీ మీరు అనుకున్న విధంగా ఏమైనా ఈ ప్రైవేటు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ మీద ఏదో ఉద్యమం చేశాం, అది బేనంట ఈ అందరికి పిలిపించాడు, ఎక్కడికక్కడ సంతకాల సేకరణ చేశామని చెప్పారు. ఆ కోటి సంతకాలు ఏదో చెప్పారు, ఇవన్నీ అయిపోయింది. పోనీ నేను అనుకున్నాను ఆ ఉద్యమం ప్రజల్లో ఉందండి. వాస్తవంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించొద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు. చాలా పార్టీలు కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని పార్టీలు పీపీపీని వ్యతిరేకించాయి. వాళ్ళందరూ కూడా ఉద్యమంలో ఉన్నారు, ప్రజలందరూ ఉద్యమంలో ఉన్నారండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యమంలోకి వచ్చేసి ఆ రోజు వచ్చేసి ఏది గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చేసి మొత్తం ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమం అసలు ఉండకూడదు అని దాని మీద నీళ్లు తెలిసాడు. ఇంకేం లేదు, ఇంకా నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నువ్వు వచ్చేది ఎప్పుడు పోయేది ఎప్పుడయ్యా నువ్వు వచ్చి నాకు అర్థం కాదు. ప్రజలందరూ పీపీపీని వద్దు అని వాళ్ళు అనుకునేటువంటి పరిస్థితులు, ఉద్యమం చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు పోనీ ఆ ఉద్యమం వాళ్ళ మద్దతు నువ్వు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఉద్యమాన్ని నీళ్లు కట్ చేశాడు. ఇక మరి ఉద్యమం కొనసాగింపు లేదు. ఇక ఆ రోజుతో క్లోజ్. మేము వస్తే వీళ్ళని జైలుకు పంపిస్తామని. నువ్వు వచ్చేది ఎప్పుడు? అసలు ముందు ప్రజలకు సంబంధించినటువంటి ఆ సమస్య ఉన్నప్పుడు, ఏదైనా ఒక అసంతృప్తితో, వ్యతిరేకతో ప్రభుత్వం మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక కామన్ సెన్స్, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ విధమైనటువంటి అసంతృప్తిని వ్యతిరేకతగా మారినటువంటి దశకైనా వస్తే అప్పుడు రాజకీయంగా అది ప్రతిపక్ష పార్టీకి ఉపయోగపడింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏముంది అని అంటే, ఈ జనమందరూ కూడా ఈ విధంగానే ఇబ్బందులు పడాలి. ఒకవేళ ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు పడేయండి, వాళ్ళే ఇబ్బందులు పడతారు, వాళ్ళే నష్టపోతారు. ఎందుకు? మరి నేనేదో అప్పుడు బట్టలు నొక్కి డబ్బులు ఎత్తే వీళ్ళకి అంటే ఇడుపు రూపాయల నుంచి తెచ్చేసాడు కదా జనానికి డబ్బులు వేసినప్పుడు, మరి వీళ్ళు బటన్ నొక్కి నాకు ఈవీఎంలు పెట్టి నన్ను గెలిపించలేదేంటి? 175కు 175 కావాలంటే నన్ను 11 సీట్లలో ఓడించారు. ఇప్పుడు అసెంబ్లీకి పోవాలంటేనేవో వాళ్ళు ఏ విధంగా ట్రోలింగ్ చేస్తారో, ఏ విధంగా చేస్తారో, ఏం చేసి అన్ని గుర్తున్నాయి కాబట్టి పోవట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి జనం మీద ఉన్న కోపం. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనం మీద కోపం ఉంది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? మనము జ్యోతిష్యులం కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్ ని, నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి నా అవగాహన మేరకు నేను చెప్తున్నాను. ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిద్దా రాదా అనేటువంటి తేలేటువంటి అంశం చివరి 6 నెలల్లోనే ఫైనల్ అయ్యేటువంటి. రైట్ సార్, ఓకే. అంతే తప్ప ఈ ముందుగా జరిగేటువంటి ఇంకా 3 ఏళ్లు ఉంది సమయము.
ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం మీద కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయి. అసంతృప్తులు వ్యతిరేకంగా ఏమన్నా మారితే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే ప్రత్యామ్నాయం ఏం లేదని గతి లేక ఏమన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం ఓట్లు వేస్తారని వైసీపీ ఎలాగేదో ఎదురు చూస్తుందో Right. అని వాళ్ళు అనుకుంటున్నారేమో. నేను అనుకుంటున్నాను వైసీపీకి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మొన్న ఎన్నికల్లో ఉన్నటువంటి 40% ఓట్లు ఏవైతే వచ్చినాయని వాళ్ళు చెప్పుకుంటున్నారో, ఇప్పటికైతే 40% ఓట్లు వైసీపీ దగ్గర లేవు అని నేను నా పరిశీలనగా, నేను కొన్ని గ్రామాల్లో పరిశీలించిన దాని ప్రకారంగా Right. నేను నాకు అర్థమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు జనంలో లేరు. మొన్న ఏదో ఈ సిద్ధం సభలు పెడితే వాళ్ళని నమ్మి ఏదో వస్తారని తెలియక జనం కొంతమంది ఓట్లు వేసారు. ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. నాకు తెలిసి వాళ్ళకి 20-22% ఏమైనా ఓట్లు ఉంటే ఉంటాయేమో, అంతవరకు తప్ప వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు. Right. వాళ్ళు ఎలా అధికారంలోకి వస్తారని ఇప్పుడు చెప్పగలను. ఇంకా రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కొంచెం విన్నాను. అయ్యా కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి గురించి, ఆందోళన గురించి ఏమి మాట్లాడాలనేది చెప్తాను. నాకైతే తెలియదు, కానీ నేను 9 ఎన్నికల ప్రచారం నుండి రాజకీయాల్లో నేను చూసిన రాజశేఖర రెడ్డి గారు ఫీజు బోర్డుకు సంబంధించిన రైతులకు సంబంధించిన టీచర్ చేసి ఢిల్లీలో టీచర్ చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆందోళన చేసి నేను చూడకుండా వల్ల కమ్యూనిస్ట్ని గమనిస్తున్నాను. మరి వీళ్ళకి ఏ విధంగా సమస్యల పైన పోరాటం చేసింది లేదు. మరి మామిడికాయ చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో నష్టం, పక్క రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలో వాదించి అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ఉంది కాబట్టి సంబంధించి బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. ఎక్కువ పండుతున్నాయి కాబట్టి వాటికి చేయాల్సిన అవసరం ఉందని అక్కడ వెళ్ళి ఈ విధంగా పొగాకు సంబంధించి మోహన్ రెడ్డి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు మాట్లాడేది మొత్తం వినబడతలేదు. ఒక్కసారి సరి చూడండి, నేను మళ్ళీ ఇస్తాను. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ చివరికి. వినిపించలేదా? మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి. వినిపిస్తుందా? ఇప్పుడు వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి, కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే నేను చెప్పేది, ఆందోళన పోరాటం అనేది కృష్ణాంజనేయులు గారు మరి ఎప్పటి నుండి చూస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నారు నాకు తెలియదు. నేనైతే చిన్నప్పటి పోరాటం చేస్తున్నాను, పోరాటాలు చూస్తున్నాను. నిన్న కూడా ఈ పెట్రోల్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి గ్రామ స్థాయి నుండి తీసుకురావాలనే ఉద్దేశంతో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను 2 నియోజకవర్గాల్లో పరిశీలకులుగా పనిచేసి నియోజకవర్గం జిల్లా కాయదుర్గం నియోజకవర్గం గ్రామ స్థాయి ఉంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ అడ్రస్ ప్రజలకు తెలియజేయడంతో పాటు పెద్దలకు గుర్తించేట్టుగా చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంది. గారు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కార్యక్రమం చేయడంతో పాటు గారి దగ్గరికి వెళ్ళి సేకరణ చేస్తున్న ప్రజల పైన మీరు స్పందించండి, మీరు కేంద్రానికి తెలియజేయండి. ఈ కోవిడ్ పరమైన అనే నినాదాన్ని మోహన్ రెడ్డి గారు మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. వాయిస్ కంప్లీట్గా వినబడతలేదు. మీ వాయిస్ కంప్లీట్గా వినబడతలేదు మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కంప్లీట్గా వినబడతలేదు. ఒకసారి వీలైతే బ్యాక్ రండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో నాకు ఒకటైతే వినిపించింది. ఆయన ఏమంటారంటే ప్రతిపక్ష